హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది నిహాన్ నెక్సెస్. ఈరోజు టాపిక్ ఏంటంటే బ్యానర్స్ అన్నమాట. సో ఈ పోర్ట్ స్కానింగ్ టూల్లో మనకి బ్యానర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బ్యానర్స్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు వెబ్సైట్ ఏదైనా ఒక ఐపీ అడ్రస్ కానీ డొమైన్ నేమ్ కానీ మనం పోర్ట్ స్కానింగ్ చేసినప్పుడు దాని నుంచి మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే అది ఎలాంటి సర్వరు, సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ రన్ అవుతున్నాయి, సో అన్నీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తదనమాట. సో దాన్నే మనం సింపుల్‌గా ఏమంటారంటే బ్యానర్ అంటాం. సో ఇది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఒక కోడ్ ఉంది కదా! దీన్ని పార్ట్స్ వైస్ డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ లైన్ 2 వరకు వచ్చేసి మనకి ఇంపోర్ట్స్ అన్నమాట. అంటే ఏ మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అని. మనకి ఆల్రెడీ తెలుసు కదా! సో సాకెట్ యూజ్ చేసుకొని ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. పోర్ట్స్‌కిని, మన డొమైన్ నేమ్స్‌కి అంటే టార్గెట్ ఐపీ అడ్రెస్‌కి. సో థ్రెడ్డింగ్ దేనికి వాడతామంటే, ఒక్కో పోర్ట్ అంటే ఎట్ ఏ టైమ్ స్కాన్ చేయడానికి మల్టీ థ్రెడ్డింగ్ అనేది కాన్సెప్ట్ మనం యూజ్ చేసాం కదా పైథాన్‌లో. సో దానికి థ్రెడ్డింగ్ అనే మాడ్యూల్ వాడతాం. సో నెక్స్ట్ మనకి డిక్లరేషన్స్ చేసుకోవాలి. వేరియబుల్ నేమ్స్ అంటే టార్గెట్ ఐపీ అడ్రెస్, స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్, ఇదొక సెక్షన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకోవాలి. డిక్షనరీ అంటే నథింగ్ బట్ కీ వాల్యూ పెయిర్స్ ఇన్ పైథాన్. సో ఇది దేనికి క్రియేట్ చేసుకున్నామంటే, ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్స్ వాటి యొక్క వాల్యూస్ అంటే కీ వాల్యూ పెయిర్స్. సో ఈ కీవర్డ్స్ మనకి బ్యానర్‌లో ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ అయితే, సో దానికి వాల్యూ ఏంటి, అదేంటని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి థ్రెడ్స్. ఇది ఆల్రెడీ ముందు చూసాం కదా! థ్రెడ్స్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. అంటే ఈచ్ థ్రెడ్, ఇండివిడ్యువల్ థ్రెడ్ మనం ఇక్కడ అపెండ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్‌మెంట్ అంతా కూడా ఒక ట్రై బ్లాక్‌లో చేస్తున్నాం అనమాట. ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే కోడ్ క్రాష్ అంటే ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా. సో ఈ ట్రై బ్లాక్‌లో మనం మళ్ళీ ఒక పోర్ట్ స్కానింగ్‌కి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం అనమాట. సో దానికి ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ వచ్చేసి ఐపీ, పోర్ట్ నంబర్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఒక సాకెట్ మాడ్యూల్ యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం సాకెట్‌కి యెస్ అని. దాంట్లో మనం ఐపీ వెర్షన్ 4 నెక్స్ట్ టీసీపీ వాడాము ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఒక సెక్షన్ అన్నమాట. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది. 1 సెకండ్ నేను టైమ్ ఔట్ ఇచ్చాను అండ్ కనెక్షన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రిజల్ట్‌లో స్టోర్ చేసుకున్నా. ఒకవేళ రిజల్ట్ ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్స్ టు 0 ఆర్ 1 అంటే ఏంటంటే 0 అంటే ఒకవేళ కనెక్షన్ ఎస్టాబ్లిష్‌మెంట్ అయితే మనం ఏం చేస్తాం, పోర్ట్ ఏ పోర్ట్ ఓపెన్‌లో ఉంది అది చెక్ చేస్తాం అంటే ప్రింట్ చేస్తాం. ఇందులోని మళ్ళీ మనం ఇంకోసారి ట్రై బ్లాక్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ బ్యానర్స్ యూజ్ చేస్తున్నాం కదా! అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. సో పోర్ట్ నంబర్ 443 ఆర్ పోర్ట్ నంబర్ 80. 443 ఆర్ 80 దేనికి వాడతాం మనం? వెబ్ సర్వర్ అనేది లైవ్‌గా ఉందో లేదా చెక్ చేసుకోవడానికి వాడతాం ఆ పోర్ట్ నంబర్స్. సో ఇది ఏం చేస్తాం అంటే మనం సింపుల్‌గా ఇన్ఫర్మేషన్ సెండ్ చేసి అది రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ దేని నుంచి సెండ్ చేస్తాం? మనం ఒక సాకెట్ క్రియేట్ చేసాం కదా ఫస్ట్. ఈ సాకెట్ అనేది ఏంటి? కనెక్షన్ ఎస్టాబ్లిష్‌మెంట్ కదా! సో దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తాం. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నాం, ఎవరికి సెండ్ చేస్తున్నాం అనేది ఈ లైన్‌లో ఇస్తాం అన్నమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో ఇక్కడ బి అని ఒక లెటర్ ఉంది కదా! బి అంటే ఏంటంటే ఇక్కడ బైట్స్. ఎందుకంటే కంప్యూటర్స్ ఓన్లీ బైట్స్ అండ్ బిట్స్ అండర్‌స్టాండ్ అంటే అర్థమవుతాయి కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే మనం గెట్ అనే ఒక మెథడ్ వాడుతున్నాం హెచ్‌టిటిపిలో 1.1 వెర్షన్‌లో. ఆర్ అంటే క్యారేజ్ రిటర్న్ అన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఆహ్, ఎన్ అంటే ఏంటి? న్యూ లైన్‌లోకెళ్తది కర్సర్. కానీ ఆర్ అంటే సేమ్ లైన్‌లో స్టార్టింగ్ పాయింట్‌కి వస్తదన్నమాట. ఇక్కడ మనం ఏం చేసాం, ఈ ప్లస్ యూజ్ చేసుకొని స్ట్రింగ్ కాన్కాటనేషన్ అనేది చేసుకున్నాం. ఇక్కడ హాస్ట్ అని ఇక్కడ వరకు ఇక్కడ చూడండి బి తర్వాత ఈ కొటేషన్ మార్క్స్‌లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు
ఈ బి అనేది ఏం చేస్తది? ఇది ఇప్పుడు మనకి స్ట్రింగ్‌లో ఉంది. కానీ కంప్యూటర్‌కి స్ట్రింగ్ అర్థమవుద్ది కదా! పైథాన్‌లోని. అదేం చేయాలి? బైట్స్‌లో కన్వర్ట్ చేసుకోవాలి కదా! సో, బి అనేది వాడితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బైట్స్‌లోకి కన్వర్ట్ అయిపోతది. నెక్స్ట్ స్ట్రింగ్ కన్కాటనేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని, మళ్ళీ ఇక్కడ టార్గెట్ ఐపీ మనం ఇచ్చాం కదా స్టార్టింగ్‌లో, దాన్ని ఎన్‌కోడ్ చేస్తాం. ఈ ఎన్‌కోడ్ అనే ఫంక్షన్ కూడా దేనికి వాడతామంటే ఆహ్, బైట్స్‌లోకి కన్వర్ట్ చేయడం అన్నమాట. మనం ఇచ్చిన టార్గెట్ ఐపీ అడ్రెస్‌కి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రిటర్న్ క్యారేజ్ క్యారేజ్ రిటర్న్స్ న్యూ లైన్స్ 2 టైమ్స్ ఇచ్చాం. ఇక్కడ 2 టైమ్స్ ఎందుకివ్వాలి అంటే, మనం 2 టైమ్స్ ఇస్తేనే సర్వర్‌కి అర్థమవుతదనమాట. అంటే 2 టైమ్స్ మనం స్కిప్ చేసామనుకోండి, ఓకే. మన సైడ్ నుంచి మనం రిక్వెస్ట్ పంపించాం. ఇంకా రెస్పాన్స్ అనేది సర్వర్ ఇప్పుడు ఇవ్వాలి అని. సో, ఇక్కడ మనం 2 టైమ్స్ ఎందుకిచ్చాం? ఇక్కడ చూడండి. ఇక్కడ గెట్ హెచ్‌టిటిపి 1.1 టోటల్ 3 టైమ్స్ ఉన్నాయి. అంటే 3 సబ్ డివిజన్స్ కింద మనం ఇచ్చాం. ఇక్కడ ఆల్రెడీ 1 డివిజన్ మనం క్లోజ్ చేసాం. అంటే మిగతా ఇంకా 2 డివిజన్స్ ఉన్నాయి. సో, ఆ 2 డివిజన్స్ మనం ఇక్కడ క్లోజ్ చేసామనమాట. ఒకవేళ ఈ 2 పోర్ట్స్ మనకి లేకుండా వేరే ఏమైనా పోర్ట్ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ నంబర్ 101 గాని, 200 గాని ఇలా ఏమైనా పోర్ట్స్ వస్తే దానికి జస్ట్ హలో అని మాత్రమే పంపిస్తాం. ఈ గెట్ అనేది దేనికోసం మనకి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, అంటే సర్వర్ అనేది యాక్టివ్‌లో ఉందా లేదా అనేది తీసుకోవడానికి మనం గెట్ అనే మెథడ్ వాడతాం హెచ్‌టిటిపిలోని. ఇవన్నీ హెచ్‌టిటిపిలో మెథడ్స్. ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ గాని, డిలీట్ గాని ఇవన్నీ వెబ్ ప్రోగ్రామింగ్‌లో సర్వర్‌తో కమ్యూనికేషన్ చేయడానికి హెచ్‌టిటిపి మెథడ్స్ అన్నమాట. సో, ఇక్కడ చూడండి ఎల్స్ మనం సాకెట్ యూజ్ చేసుకొని ఒక సింపుల్ మెసేజ్ హలో అని ఒక మెసేజ్‌ని బైట్స్ ఫార్మ్‌లో మనం సెండ్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మర్చిపోకూడదు. క్యారేజ్ రిటర్న్ న్యూ లైన్. ఇది ఇస్తేనే ఏమవుతది? సర్వర్‌కి అర్థమవుతది అన్నమాట. అంటే సర్వర్ రెస్పాండ్ అవ్వాలి అప్పుడని. లేదంటే అది అలా వెయిట్ చేస్తూనే ఉంటది. ఇక్కడ మనం బ్యానర్ క్రియేట్ చేసుకున్నాం. ఈ బ్యానర్ అనేది దేనికి? సర్వర్ నుంచి మనం రిసీవ్ చేసుకోవడానికి. అందుకే ఇక్కడ ఏం వాడాం? ఆ సాకెట్ నుంచి మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ వాడాం రిసీవ్ అని. ఇక్కడ 1024 అనేది బైట్స్. ఎంత డేటా మనం తీసుకోవాలని. మొత్తం తీసుకుంటే మనకి బఫరింగ్ అనేది అవుతదనమాట ఎక్కువ టైం. సో, రిసీవ్ చేసుకుంటే బానే ఉంటది. అది బైట్స్‌లో కదా డేటా మనకి రిటర్న్ చేస్తది. రెస్పాన్స్ ఇస్తది. సో, ఇక్కడ మనం ఏం వాడాం? ఎన్‌కోడ్ అనే మెథడ్ వాడామా? ఇక్కడ ఏం చేస్తది? ఈ స్ట్రింగ్ నుంచి బైట్స్‌కి ఎన్‌కోడ్ చేస్తది. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ బైట్స్ నుంచి స్ట్రింగ్‌కి మళ్ళీ డీకోడ్ చేయాలంటే ఈ డీకోడ్ అనే ఫంక్షన్ ఆర్ మెథడ్ వాడతాం. ఇందులోని మనకేమైనా తెలియంది అంటే ఇక్కడ తెలియనివి ఏమైనా వచ్చాయనుకోండి క్యారెక్టర్స్ ఏమైనా. సో, దాన్ని జస్ట్ సింపుల్‌గా ఇగ్నోర్ చేయడానికి అందులో ఒక ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ అనేది వాడతాం. ఎర్రర్స్ అనేది ఇగ్నోర్ చేయని. సో, డాట్ స్ట్రిప్. ఈ స్ట్రిప్ అనేది ఎందుకు వాడతామంటే ఎక్స్‌ట్రా వైట్ స్పేసెస్ గాని ఆర్ ట్యాబ్ స్పేసెస్ గాని ఇలా ఏమైనా ఉంటే అవి అన్నెసెసరీ స్పేస్ క్రియేట్ చేస్తాయి కాబట్టి వాటిని రిమూవ్ చేయడానికి ఈ స్ట్రిప్ అనే ఫంక్షన్ వాడతాం. ఇప్పుడేంటంటే చెకింగ్ అనమాట. సో, ఆ బ్యానర్స్ మనకి తీసుకున్నాం కదా! రెస్పాన్స్ వచ్చింది కదా! ఆ బ్యానర్ ఇక్కడ. రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యానర్ వచ్చింది కదా! అది మనం ముందు క్రియేట్ చేసిన డిక్షనరీ వాల్యూస్‌తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. ఫౌండ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని. ఎందుకు? ఇక్కడ సిగ్నేచర్ సర్వీసెస్ 2 ఒకటే. ఏంటంటే ఇక్కడ మనం లెట్ అస్ ఇమాజిన్ మనకి ఏ సర్వీస్ ఇప్పుడు ఫైండ్ చేయలేదు. మన దగ్గర ఇప్పుడు ఏ సర్వీస్ కూడా లేదు. ఏ సర్వీస్ కూడా తీసుకోలేదది. అప్పుడేం చేస్తది ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ఇస్తున్నాం అనమాట. కీవర్డ్ సర్వీస్ నేమ్ ఇన్ బ్యానర్ సిగ్నేచర్స్ డాట్ ఐటెమ్స్. ఈ డాట్ ఐటెమ్స్ అనేది డిక్షనరీలో ఒక మెథడ్ అన్నమాట. ఇన్‌బిల్ట్ మెథడ్. ఈ ఐటెమ్స్ అనేది ఏం చేస్తదంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇవున్నాయి కదా! ఇవన్నీ ఐటెమ్స్ అన్నమాట డిక్షనరీలో. సో, వీటన్నిటిని చెక్ చేస్తది. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కీవర్డ్ సర్వీస్ నేమ్. అంటే 2 పారామీటర్స్ ఇచ్చాం. ఎందుకు? మనకి డిక్షనరీలో కీ, వాల్యూ పెయిర్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఒకటే ఇస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తది. ఎందుకంటే మనం దేన్ని
ఐ మీన్ దేన్ని చూపిస్తున్నా ఇక్కడ డిక్షనరీని. సో, బ్యానర్ సిగ్నేచర్స్ అనే ఒక డిక్షనరీలో టోటల్ ఐటెమ్స్‌ని మనం చెక్ చేయడానికి ఫర్ లూప్ వాడుతున్నాం. ఇప్పుడు అందులో మొత్తం చెక్ చేస్తాం. ఓకే. దేనితో చెక్ చేస్తాం? ఆ అన్ని వాల్యూస్‌ని మనం చెక్ చేస్తున్నాం. దేనితో చెక్ చేస్తున్నాం? ఇఫ్ కీవర్డ్ ఇన్ బ్యానర్ అంటే మనం రిసీవ్ చేసుకున్నాం కదా! ఒక బ్యానర్‌ని ఇక్కడ. అందులో ఏదైనా కీవర్డ్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన ఈ కీవర్డ్స్‌తో మ్యాచ్ అవుతే కండిషన్ అర్థమవుతుందా ఇక్కడ? సో, ఇక్కడ మనకి రిసీవ్ అయిన బ్యానర్‌లో ఏదైనా కీవర్డ్ ఈ కీవర్డ్స్‌తో మ్యాచ్ అయితే అది కండిషను. ఈ కీవర్డ్స్ ఏంటి? డిక్షనరీ. మనం దేని నుంచి కీవర్డ్ తీసుకుంటున్నాం? బ్యానర్ నుంచి. సో, అందుకే ఇక్కడ ఫర్ లోపల నెస్టెడ్ ఇఫ్ వాడాం. ఈ కండిషన్స్ అనేది చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ ప్రింట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ 2 మ్యాచ్ అయ్యాయి అనుకోండి. సర్వీస్ డిటెక్టెడ్ అని ఆ సర్వీస్ నేమ్ ఏంటి? అండ్ వచ్చిన బ్యానర్ మనకు ఎంత లెంత్ కావాలి? ఇక్కడ నేను చూడండి ఇందులోని ఫస్ట్ పారామీటర్ ఇవ్వలేదు. అంటే ఏంటి? ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ 100 వరకు అంటే 100 బిఫోర్ 1 వరకు మనకి అది ఆ బ్యానర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తదన్నమాట. అప్పుడేమైంది? మనకి ఆ సర్వీస్ డిటెక్ట్ అయినప్పుడు ఏమవుతది సర్వీస్ అనేది? ట్రూ. సో, ఇప్పుడు ఇఫ్ నాట్ ఫౌండ్ సర్వీస్ ఇది దేనికంటే మనకి ఇక్కడ ఏం చెక్ చేసాం? ఓన్లీ 443 అండ్ 80 పోర్ట్స్ చెక్ చేసాం. ఇందాక చెప్పాను కదా! 101 ఇలా 200 పోర్ట్స్ వచ్చాయనుకోండి. సో, అదేమవుతది మనకిక్కడ అది వేరే కీవర్డ్స్ ఇస్తదన్నమాట. సో, అది ఇందులో ఉండదు. ఆ కీవర్డ్స్ అనేవి ఇందులో ఉండవు. అప్పుడేం చేయాలి? అంటే ఈ ఫౌండ్ సర్వీస్ అనేది మనకేమవుతది? ఫాల్స్ అవుతది. నాట్ ఫాల్స్ అంటే ఏంటి? ట్రూ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఫౌండ్ సర్వీస్ బూల్ వాల్యూ ఏముంది? ఫాల్స్ అని చూపిస్తుంది ఇక్కడ. ఎందుకు? మనం ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి ఫాల్స్ అని. ఒకవేళ ఆ సర్వీస్ ఫౌండ్ అవ్వలేదంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 101 పోర్ట్ ఉంది. పోర్ట్ నంబర్ 101 కానీ అది మనకిక్కడ ఫైండ్ అవ్వలేదు. అంటే అందులో లేదన్నమాట. పోర్ట్ ఉంది కానీ మనకది ఏమవుతుంది? సర్వీస్ డిటెక్ట్ అవ్వలేదు. అప్పుడేమవుతది మనకి? రిసీవ్ అయితే అవుతుంది. కానీ ఆ సర్వీస్ మనం ఇచ్చిన సర్వీసెస్‌తో మ్యాచ్ అవ్వట్లేదు. డిటెక్ట్ అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు దాని వాల్యూ ఏంటి నార్మల్‌గా ఫౌండ్ సర్వీస్ అనేది ఫాల్సే కదా! సో, ఫౌండ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. అంటే ఏంటి? సర్వీస్ అనేది ఐ మీన్ ఫైండ్ అవ్వలేదు. సర్వీస్ అనేది లేదిక్కడ. ఇందులో కనిపించట్లేదు. అప్పుడు నాట్ ఫౌండ్ సర్వీస్ అంటే ఏంటి? ఈ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ ఇక్కడ మనకి యూజ్ అయింది చూడండి. సో, ఇక్కడ నాట్ అంటే ఏంటి? కంపారిజన్. నాట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. నాట్ ఫౌండ్ సర్వీస్ అంటే ఏంటి? ఫౌండ్ సర్వీస్ అనేది ఫాల్స్. మనకక్కడ సర్వీస్ ఫౌండ్ అయిందా? లేదు. నాట్ ఫౌండ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే ఏంటి? ఒకవేళ ఫౌండ్ సర్వీస్ అనేది మనకి ఫాల్స్ ఉంటే దాని నాట్ వాల్యూ ఏమవుతది? ట్రూ. దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే మనకి సర్వీస్ ఫౌండ్ అవ్వలేదు అనేది నిజమైతే అర్థమైందా? సర్వీస్ ఫౌండ్ అవ్వలేదు అనేది నిజమైతే అప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ అన్‌నోన్ సర్వీస్ బట్ దాని బ్యానర్ మనం ప్రింట్ చేయాలి. అది ఏ సర్వీసో మనకు తెలీదు. కానీ దాని బ్యానర్ అనేది ఇక్కడ రిసీవ్ అవుతుంది కదా! ఆ బ్యానర్‌ని ఇక్కడ ప్రింట్ చేసాం. అంతే. సో, ఇక్కడ ఈ ట్రై బ్లాక్ మరి యాక్సెప్ట్ ఏం రాస్తాం? ఒకవేళ మనకిక్కడ ఏదైనా క్రాష్ అయ్యి ఏ బ్యానర్ రాలేదనుకోండి. సో, ఇక్కడ ప్రింట్ నో బ్యానర్ రిసీవ్డ్. ఒకవేళ ఇది లేకపోతే ఏమవుతది? అదే ఎర్రర్ అనేది ఎర్రర్ వస్తది కదా! దాన్ని అలా చెక్ చేసుకొని ఏం ప్రింట్ చేయాలో తెలీదు. సో, అక్కడే అలాగ ఉండిపోద్దనమాట ప్రోగ్రామ్. ఆర్ క్రాష్ అయిపోద్ది. సో, మనం ఇక్కడ ఏం చేసాం? ప్రతి పోర్ట్‌కి కనెక్షన్ ఇచ్చాం. బ్యానర్ సెండ్ చేసాం. రిసీవ్ చేసుకున్నాం. చెక్ చేసాం. సో, ఒకవేళ సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ అనేది ప్రింట్ చేస్తాం. ఒకవేళ అన్‌నోన్ సర్వీస్ వచ్చిందనుకోండి. అప్పుడేం చేస్తాం? అన్‌నోన్ సర్వీస్ అని రాసి ఆ బ్యానర్ ఏటొచ్చిందో అది ప్రింట్ చేస్తాం. ఇక్కడి వరకు ఓకేనా? నెక్స్ట్ కనెక్ట్ చేసిన సాకెట్‌ని మనం క్లోజ్ చేయాలి కదా మరి ఈచ్ పోర్ట్‌కి. ఎవ్రీ పోర్ట్‌కి
క్లోజ్ చేయాలి. సో ఇదంతా మనం ఒక ట్రై బ్లాక్‌లో పెట్టాం కదా! దానికి యాక్సెప్ట్ ఏం చేయాలి? పాస్. పాస్ అంటే ఏంటి? ఒకవేళ ఈ మొత్తం ప్రోగ్రామ్ క్రాష్ అయిపోయినా సరే, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా నెక్స్ట్ పార్ట్‌కి వెళ్ళడానికనమాట. సో మనం ఏం చేసాం ఇక్కడ కోడ్ స్కానింగ్ యూజింగ్ బ్యానర్ ఎక్స్ట్రాక్షన్ అనే కోడ్ ఇక్కడ రాసాం ఈ ట్రై బ్లాక్‌లోని. ఇదంతా ఈ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనం కోడ్ స్కానింగ్ చేస్తున్నాం ఓకే. బ్యానర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఓకే. దానికి సెండ్ చేసి, రిసీవ్ చేసి, ఆ బ్యానర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో సర్వీస్ ఫౌండ్ అయితే అది ఏ సర్వీస్, దాని బ్యానర్ డేటా ఏంటి అనేది ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ రిసీవ్ చేసిన సర్వీస్ మనం ఇచ్చిన డిక్షనరీలో లేదనుకోండి, సో అన్నోన్ సర్వీస్ అని పెట్టి ఆ బ్యానర్‌కి 100 లెంగ్త్ 100 వరకు దాని ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? ప్రతి పోర్ట్‌కి మనం స్కాన్ చేయాలి కదా! సో అలా చేయాలంటే ఏం చేయాలి? మల్టీ థ్రెడింగ్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఫర్ లూప్ యూజ్ చేసి రేంజ్ స్టార్టింగ్ పోర్ట్ ఎండింగ్ పాయింట్ +1 అంటే ఇంక్లూడింగ్ ఎండింగ్ పోర్ట్ వరకు. సో ఈ రేంజ్ యూజ్ చేసుకొని నేనేం చేస్తున్నాను? థ్రెడ్డింగ్‌లో థ్రెడ్డింగ్ అనే క్లాస్ థ్రెడ్ అనే మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. టీ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. థ్రెడ్డింగ్ మాడ్యూల్‌లో థ్రెడ్ అనే క్లాస్ యూజ్ చేసుకొని ఈ థ్రెడ్‌కి కంపల్సరీగా 2 పారామీటర్స్ మనం ఇవ్వాలి. టార్గెట్ ఒకటి, ఆర్గ్స్ ఒకటి. ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్. సో ఈ పారామీటర్ ఆర్గ్స్ అనేది ఏం చేస్తది? అందులో మళ్ళీ మనం టపుల్ వాల్యూ ఆర్ లిస్ట్ వాల్యూ ఇవ్వాలి. సింగిల్ ఇంటిజర్ వాల్యూ ఇస్తే అది మనకి ఐటరబుల్ కాదు. లూప్ అనేది అవ్వదు. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్గ్స్ అనేది జస్ట్ ఐటరబుల్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. ఈ టార్గెట్ ఐపీ కామా పోర్ట్ అనేది మనకొక లిస్ట్. సో వీ కెన్ ఐటరేట్ త్రూ లిస్ట్. సో ఈ థ్రెడ్ క్రియేట్ చేసిన తర్వాత థ్రెడ్స్ అని మనం ఇందాక డిక్లేర్ చేసుకున్నాం కదా ఒక లిస్ట్. సో ఈచ్ థ్రెడ్‌ని అందులో అపెండ్ చేయాలి. అపెండ్ అంటే నథింగ్ బట్ యాడింగ్ టు ద లిస్ట్. సో నెక్స్ట్ అపెండ్ చేసాక ఆర్ బిఫోర్ స్టార్టింగ్‌లో మనం ఏం చేస్తాం? స్టార్ట్ చేస్తాం కదా థ్రెడ్స్‌ని. ఈ థ్రెడ్ స్టార్ట్ అవుతది. నెక్స్ట్ చెక్ చేసుకుంటది స్టార్టింగ్ పోర్ట్ నుంచి ఎండింగ్ పోర్ట్ వరకు. థ్రెడ్ స్కాన్ పోర్ట్ అనే ఫంక్షన్‌కెళ్ళి ఈ 2 పారామీటర్స్ ఇస్తదనమాట. ఐపీ అడ్రెస్, పోర్ట్ నెంబర్. అయిపోయిన తర్వాత ఒక్కో థ్రెడ్ ఆ లిస్ట్‌లో ఆర్ థ్రెడ్స్ అనే లిస్ట్‌లోని అపెండ్ చేస్తది. యాడ్ చేస్తది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్ లూప్ యూజ్ చేసాం. ఎందుకు? ఫర్ ఈచ్ థ్రెడ్ ఇన్ థ్రెడ్స్. థ్రెడ్స్ మనకి 1-100 థ్రెడ్స్ ఉన్నాయి. సో అందులో ఈచ్ థ్రెడ్ మనం ఏం చేయాలి? మనకి మెయిన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ రన్ అయిపోయిందనుకోండి. ఇందులో సబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా! సో అంటే సబ్ థ్రెడ్స్ ఉంటాయి కదా! అవన్నీ రన్ అయ్యే వరకు మెయిన్ థ్రెడ్ ఏం చేయాలి? వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయాలంటే మనం ఈ థ్రెడ్స్ అన్నీ జాయిన్ చేసే వరకు ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకూడదు. సో అందుకు మనం ఏం చేసాం? ఇక్కడ ఈ అన్నీ జాయిన్ అయ్యే వరకు ఈ ఫర్ లూప్ యూజ్ చేసాం అన్నమాట. అంతే గైస్. దీన్ని సెక్షన్ వైస్ డివైడ్ చేసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోద్ది. మనం ముందు మల్టీ థ్రెడింగ్ పోర్ట్ స్కానింగ్ ఆర్ పోర్ట్ స్కానింగ్‌లో ఏం చేసాం? ఇక్కడ చూడండి పోర్ట్ స్కానింగ్ ఇది బేసిక్ పోర్ట్ స్కానింగ్ అన్నమాట. ఈ కోడ్. ఇందులో ఏం చేసాం? సాకెట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. టార్గెట్ ఐపీ అడ్రెస్ ఇచ్చాం. పోర్ట్ స్కానింగ్ టార్గెట్ మీద పోర్ట్ స్కానింగ్ స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ ఇచ్చాం. సో ఫర్ పోర్ట్ ఇన్ రేంజ్ స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ +1 రేంజ్ వరకు మనం ఏం చేసాం? పోర్ట్ స్కానింగ్ అనేది చేసాం. పోర్ట్ స్కానింగ్ ఎలా చేయాలి? ఫస్ట్ సాకెట్ క్రియేట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్. సాకెట్ క్రియేట్ చేసుకొని మనకి ఏటెట్ కావాలి. ఐపీ వెర్షన్ 4, ఐపీ వెర్షన్ 6 అండ్ టీసీపీయా, యూడీపీ అనేది మనం ఇక్కడ ఇచ్చాం. ఇచ్చి టైమ్ అవుట్ సెట్ చేసుకొని కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఒకవేళ సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయిందనుకోండి. పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉంది. ఐ మీన్ 0 ఆర్ 1 అనేది ఓపెనా, క్లోజా అని చూడడానికి. సక్సెస్‌ఫుల్‌గా మనం చెక్ చేసాం అనుకోండి అది ఓపెనా, క్లోజా అని. మనం ఏం చేస్తుందా అని ప్రింట్ చేస్తాం. ఆ పోర్ట్ నెంబర్ ఎంత, అది ఓపెన్‌లో ఉందా లేదా. కనెక్ట్ చేసిన పోర్ట్‌ని మళ్ళీ క్లోజ్ చేస్తాం ఇక్కడ. అందుకే ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసాం. అంటే ప్రతి పోర్ట్‌కి అన్నమాట. సో పోర్ట్ స్కానింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అన్నమాట.
సో ఈ పోర్ట్ స్కానింగ్లో మనం ఒక 100 పోర్ట్స్ ఇచ్చామనుకోండి, 0.4 అంటే 40 సెకండ్స్ ఈజీగా పడుతుంది. అదే మల్టీ థ్రెడ్డింగ్లో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ సేమ్ సేమ్ ఇంపోర్ట్ చేసుకొని డిక్లరేషన్స్, వేరియబుల్ డిక్లరేషన్ ఇచ్చి ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం స్కాన్ పోర్ట్. అంటే ఫర్ లూప్లో ఈ ఫంక్షన్ కాల్ చేయడానికి. ఇక్కడ ఫర్ లూప్ వాడాం కదా, అక్కడ టార్గెట్ ఏంటి, స్కాన్ పోర్ట్ కదా, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సో నథింగ్ బట్ ఏ ఫంక్షన్ కాల్ హియర్. సో అదే ఫంక్షన్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం, ఈ ఫంక్షన్ ఎలా వర్క్ చేయాలని. సేమ్ లైక్ ప్రీవియస్ కాన్సెప్ట్, ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, సాకెట్ క్రియేట్ చేసుకున్నాం, కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఓపెన్ క్లోజ్ అనేది చెక్ చేసి సాకెట్ అనేది క్లోజ్ చేసాం. ఇక్కడ మనం మల్టీ థ్రెడ్డింగ్ ఇంప్లిమెంట్ చేసాం. జస్ట్ స్మాల్ మోడిఫికేషన్ టు పోర్ట్ స్కానింగ్ టూల్ మల్టీ థ్రెడ్డింగ్లో. అనదర్ స్మాల్ మోడిఫికేషన్ టు మల్టీ థ్రెడ్డింగ్ ఇస్ బ్యానర్స్. ఇందులో పెద్ద కష్టమే ఉండదు. సో ఇందులో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుంటాం, అంటే మ్యాచ్ అయిందా లేదా అనేది చూడడానికి కీవర్డ్స్. ఆ డిక్షనరీలో మనం కీ వాల్యూ పైర్స్ ఇస్తాం అనమాట. సెక్యూర్ షెల్, హెచ్టిటిపియా, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇలాగనమాట. సో నెక్స్ట్ ఈ డిక్షనరీ ఎక్కడ యూజ్ చేస్తాం, ఆ కీవర్డ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం ఈ డిక్షనరీ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ అనదర్ స్మాల్ థింగ్ ఇస్, మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ పోర్ట్ అనేది 443 అంటే హెచ్టిటిపిఎస్ సెక్యూర్డ్, ఆర్ 80 అంటే హెచ్టిటిపి చెక్ చేసి, రెండు దేనికి వాడతాం, వెబ్ సర్వర్ అనేది యాక్టివ్గా లిజనింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి వాడతాం. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా ఓపెన్గా ఉంటే మనం ఏం చేస్తాం, హెచ్టిటిపి కాబట్టి దాని మెథడ్ యూజ్ చేసుకుంటాం, గెట్ అని. సో మీరు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వరకు మీరు రావాలంటే ఫస్ట్ మెయిన్ పార్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ వేరియబుల్ డిక్లరేషన్స్ కానీ, టైప్ కన్వర్షన్స్ కానీ, సో ఈ డిక్షనరీ కీ వాల్యూ పైర్స్ అంటే ఏంటి, లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ ఎలా పనిచేస్తుంది, ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఈ ఫంక్షన్లో ఎలా రాయాలి, నెక్స్ట్ ఈ హెచ్టిటిపి మెథడ్స్ ఏంటి, దాన్ని ఎలా వాడతాం, సో ఈ ఆర్ అంటే ఏంటి, /n అంటే ఏంటి, సో స్ట్రింగ్ కన్కాటినేషన్. మనం జనరల్గా సో ఈ స్ట్రింగ్ కన్కాటినేషన్ అనే టాపిక్, ఈ పి అనేది ఎందుకు వాడతాం, సో టు కన్వర్ట్ ఎ స్ట్రింగ్ ఇంటూ బైనరీ. సో ఇక్కడ స్టాండర్డ్ స్ట్రింగ్ ఇది, దాన్ని బైనరీ ఆర్ బైట్స్లో కన్వర్ట్ చేయడానికి మనం ఇక్కడ బి అనేది వాడతాం. సో ఇదొక కాన్సెప్ట్. మనం బ్యానర్కి ఏం చేస్తాం, సెండ్ చేసిన డేటాని మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి, సెండ్ చేయడానికి ఇక్కడ ఎన్కోడ్ అనే ఫంక్షన్. ఎందుకు ఎన్కోడ్ వాడతాం, బైట్ టు స్ట్రింగ్ కన్వర్షన్ ఆర్ స్ట్రింగ్ టు బైట్ కన్వర్షన్. సో ఇక్కడ డీకోడ్, బైట్ టు స్ట్రింగ్ కన్వర్షన్. ఈ మధ్యలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే దానికి ఒక పారామీటర్ ఇచ్చి ఇగ్నోర్ చేస్తాం, ఇగ్నోర్ అనే కీవర్డ్ ఇచ్చి. నెక్స్ట్ ఏదైనా ఎక్స్ట్రా వైట్ స్పేసెస్ కానీ, ట్యాబ్ స్పేసెస్ కానీ, ఇలా అన్వాంటెడ్ స్పేసెస్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి స్ట్రిప్ అనే ఫంక్షన్. సో ఇవన్నీ, ఇది ఆప్షనల్ అనమాట, మనకి ఎక్కువ వచ్చినా పర్లేదు అంటే వీ కెన్ ఇగ్నోర్ దిస్. అండ్ మనం ఏం చేస్తాం, ఇక్కడ బూలియన్ వాల్యూస్ చెక్ చేయడానికి, ఒకవేళ అందులో డిటెక్ట్ అయిన సర్వీస్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏం ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మనకి బూలియన్ వాల్యూస్ అండ్ నాట్ లాజికల్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్. సో ఈ అన్ని కాన్సెప్ట్స్ మనకి కోడ్లో ఉన్నాయి చూసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్లైసింగ్ ఆఫ్ స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డేటా కావాలి, ఇదంతా. ట్రై ఎక్సెప్ట్ బ్లాక్, ఈ పాస్ స్టేట్మెంట్, పాస్ కంటిన్యూ ఇవన్నీ ఎందుకు వాడతాం, సో లూప్, ఈ లూప్లో పారామీటర్స్, నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ కాల్స్. ఆర్గ్స్ ఎందుకు వాడతాం, ఆర్గ్స్ అనేది డెఫినెట్గా ఏ ఫంక్షన్ ఆర్ ఏ క్లాస్లో అయినా సరే ఆర్గ్స్
డెఫినెట్‌గా మనం ఏం చేయాలి? ఐట్రబుల్ వాల్యూసే ఇవ్వాలి. సింగిల్ ఇంటిజర్ వాల్యూస్ ఇస్తే అది ఐట్రబుల్ కాదు కాబట్టి ప్రోగ్రామ్ క్రాష్ అయిపోద్ది. సో, ఇక్కడ ఈ లిస్ట్‌లో అపెండ్ ఫంక్షను, థ్రెడ్ అనేది స్టార్ట్, రిసీవ్ ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి ఇందులో అది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ థ్రెడ్స్‌లో జాయిన్ ఈ ఫంక్షన్స్ అన్నీ. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రాక్టికల్‌గా ఈ కోడ్‌లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ నేను మొన్న చెప్పినట్టు ఈ పోర్ట్ స్కానింగ్ అనేది మనం దేని మీద పెడితే దాని మీద చేయకూడదు. డిస్క్లైమర్ ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి మనకి కొన్ని ఫ్రీ డొమైన్స్ అనేవి ఉంటాయన్నమాట టెస్ట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక tryhackme.com tryhackme.com అనే డొమైన్ మీద నేను చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది మల్టీ థ్రెడ్డింగే కాబట్టి ఒక 200 పోర్ట్స్. సో, ఇక్కడ చూడండి పోర్ట్ 200 ఈజ్ ఓపెన్. మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లో చూసుకుంటే మనం ఇక్కడ ఏం చేసాం ఓన్లీ 443 అండ్ 80 పోర్ట్స్‌కే మనం ఏం చేసాం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది పెట్టాం. అంటే గెట్ డేటా ఫ్రమ్ సర్వర్. దిస్ ఈజ్ నథింగ్ బట్. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఏమొచ్చింది మనకి 200 అనేది ఓపెన్ అయింది. 200 మనకి ఏ సర్వీస్ వెబ్ సర్వర్ అంట. ఈ వెబ్ సర్వర్ అనేది మనకి ఇక్కడ ఏమైంది డిక్షనరీలో ఉంది. సో, డిక్షనరీలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇఫ్ కీవర్డ్ ఇన్ బ్యానర్ ఈ బ్యానర్‌లో కీవర్డ్ ఏంటి వెబ్ సర్వర్. మనకి ఈ సిగ్నేచర్స్ డిక్షనరీలో ఉన్న కీవర్డ్ ఏంటి వెబ్ సర్వర్. సో, ఈ 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి సర్వీస్ డిటెక్టెడ్ అని వచ్చి ఇక్కడ చూడండి సర్వీస్ డిటెక్టెడ్ అని వచ్చి వెబ్ సర్వర్ అని వచ్చింది. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏం చేసాం బ్యానర్ ఆ బ్యానర్‌లో అప్ టు 100 మనం ఏం చేసాం ఒక దాని లెంత్ తీసుకున్నాం అన్నమాట. సో, అది ఇక్కడ ప్రింట్ అయింది. సో, అది ఇక్కడ ప్రింట్ అయిందన్నమాట. దీని సర్వర్ వచ్చేసి క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్ అనేది వాడుతున్నారు ఎవరు tryhackme.com అనే డొమైన్. ఒకవేళ మనకి ఆ సర్వీస్ ఫౌండ్ అవ్వలేదనుకోండి అప్పుడేమవుతది ఇది రన్ అవుతది. ఇది వేరే దాని మీద టెస్ట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ webduckgo.com పోర్ట్ 1200 ఇక్కడ చూడండి వీళ్ళు 2 సర్వీస్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ సేమ్ పోర్ట్ 200 ఈజ్ ఓపెన్ అండ్ ఒకే పోర్ట్‌లో వీళ్ళు 2 సర్వీస్ అనేది రన్ చేస్తున్నారు. ఇక్కడ వెబ్ సర్వర్ ఇక్కడ సర్వర్ వచ్చేసి nginx సో, అదనమాట ఇక్కడ. నెక్స్ట్ వేరే డొమైన్ చెక్ చేద్దాం. scanme.handmap.org 1 to 200. సో, ఇక్కడ 200 పోర్ట్ ఓపెన్ అయి ఉంది. కానీ మనకి సర్వీస్ అన్నోన్ సర్వీస్ అన్నమాట. అంటే మనం ఇందులో ఇచ్చిన సర్వీస్ లేదు. అందులో ఉన్న సర్వీస్ ఇది ఏం చేస్తుంది మనకి ఇక్కడ రా బ్యానర్ అనేది రావట్లేదు. అంటే ఏంటి అది సింపుల్‌గా ఇగ్నోర్ చేస్తుందన్నమాట. అంటే అక్కడ బ్యానర్ లేదని కాదు. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆ ఫైర్‌వాల్ ప్రొటెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవి రెస్పాన్స్ ఇవ్వడానికి ఇగ్నోర్ చేసాయి.
నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే డొమైన్ మనం చెక్ చేద్దాం. సో అన్నిటికీ మనకి పోర్ట్ 200 అనేది ఓపెన్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో చూసుకుంటే అన్నిటికీ మనకి పోర్ట్ 200 అనేది ఓపెన్. నెక్స్ట్ ఇది కూడా ఇగ్నోర్ చేసింది రెస్పాన్స్ ఇవ్వడానికి ఫర్ సమ్ సెక్యూరిటీ రీజన్స్ మేబీ. సో ఇది మనం చూసుకుంటే ఒకవేళ ఇక్కడ వేరేది ఏమైనా సర్వీస్ డిటెక్ట్ అయితే మనం ఇచ్చింది కాకుండా అప్పుడు ఏమవుతుంది, అన్నోన్ సర్వీస్ అని వచ్చి వచ్చిన బ్యానర్లో 100 వాల్యూస్ అప్ టు 100 లెంత్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ అది ఏమీ రెస్పాన్స్ ఇవ్వకపోతే నో బ్యానర్ రిసీవ్డ్ అని వస్తుంది. అగైన్ లెట్స్ చెక్ DuckDuckGo. 1 to 200. సో ఈసారి ఇది మనకి రెస్పాన్సే ఇవ్వలేదు. దట్ మీన్స్ అది ఇగ్నోర్ చేస్తుంది అనమాట రెస్పాన్స్ని. సో ఇలా చాలా డొమైన్స్ ఉంటాయి. కెన్ యూ సీ మీ .org, కెన్ యూ సీ మీ .org ఫ్రమ్ పోర్ట్ 1 to 200. ఇక్కడ పోర్ట్ 200 అనేది ఓపెన్లో ఉంది. సో వీళ్ళు చూసుకుంటే అపాచీ 2.4.7 వెర్షన్ అంటే ఉబుంటు ఈ సర్వర్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఈ బ్యానర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట బై యూజింగ్ పోర్ట్ స్కానింగ్. సో ఇది మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ గైస్, ఎవరు మిస్యూజ్ అయితే చేయొద్దు. సో పర్మిషన్ లేకుండా మనం పోర్ట్ స్కానింగ్ అనేది చేస్తే చాలా సివియర్ పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రం దీన్ని వాడండి. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని మీరు సెక్షన్ వైజ్ డివైడ్ చేసుకొని ఫ్రమ్ పోర్ట్ స్కానింగ్, నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ పోర్ట్ స్కానింగ్, ఆ తర్వాత బ్యానర్స్కి వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇందులో పెద్ద టఫ్ కాన్సెప్ట్స్ ఏ ఉండవు. సో వెబ్సైట్లో డేటా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి HTTP మెథడ్స్ అండ్ సమ్ బేసిక్ పైథాన్ కాన్సెప్ట్స్, సో ఇవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫార్మాటింగ్, ఇవి మీకు అర్థమవుతే యూ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో థ్యాంక్ యూ గైస్, ఇది ఈరోజు ప్రోగ్రెస్. స్టే ట్యూన్ టు ది నిహాన్ నెక్సస్.